హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. BVUW ఈ అక్షరాలు గల సంస్థలు, వ్యక్తులు రాబోయే 2.5 సంవత్సరాల్లో అంటే అంటే ఘోరమైన పరిస్థితుల్ని చూస్తారు. అందులో ఇబ్బంది పడతారని చెప్తాను. ఈ ఈ లెటర్స్తో ఉన్న వ్యక్తులు, సంస్థలు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇది న్యూమరాలజీ ప్లస్ మన జనరల్గా ఆస్ట్రాలజీ యొక్క ట్రాన్సిట్ని చూసి చెప్తున్నాను. ఇది మార్చ్ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి కుదిపేస్తుంది అనమాట. దట్టు ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఈ సంవత్సరంలో కేతు అంటే రవి యొక్క రాశిలోకి, సింహరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు కూడా ఇలాంటివి సంఘటనలు ఏవైనా భారీగా మార్పులు చేర్పులు జరిగే విషయాలు ఉంటాయి. కానీ నష్టపోయేవి అయితే ఈ 4 అక్షరాలు కలిగిన వ్యక్తులు, సంస్థలు మాత్రమే. ఈ సంస్థలు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా వీటికి సంబంధించిన పేర్లతో వచ్చే సినిమాలు కూడా కొద్దిగా ఫ్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్లాప్ అంటే ఫ్లాప్ అనేది పక్కన పెట్టండి, అది ఇండస్ట్రీలో కామన్ అది. బట్ అంటే దీనిలో పెట్టుబడి పెట్టి లైఫ్ ఖండం అయిపోయింది, లేకపోతే మా దాచుకున్న సేవింగ్స్ ఖతం అయిపోయాయి అని చెప్పుకుంటారు కదా, అలాంటి విషయాలు జరుగుతాయి. దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ ఫిబ్రవరి నుంచి మన చూడొచ్చు. ఫిబ్రవరి ఎండ్ అంటే అట్ ద డేట్ ఆఫ్ 2021 దగ్గరలోంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ నేను చెప్పే ప్రిడిక్షన్స్ ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనే విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నా రీసెర్చ్ని మాత్రమే చెప్తూ ఉంటాను. ఇది నా పర్సనల్ రీసెర్చ్ ప్లస్ నేను ప్రాక్టికల్గా జరుగుతున్న విశేషాలని నేను ఆస్ట్రాలజీలో అంటే మిక్స్డ్ ఆస్ట్రాలజీ నాది, ఆ మిక్స్డ్ ఆస్ట్రాలజీలో నేను కన్సిడర్ చేసి చెప్తాను అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా 2.0 వెర్షన్ కోసం ఆయన చెప్పడం నేను మీకు ఆల్రెడీ డిసెంబర్లో చెప్పాను. ఆయన ఒక కొత్త ఫేమ్ అనేది స్టార్ట్ అవబోతుందని. ఆయన ఫస్ట్ టైం కార్యకర్తల విషయంగా నేను కొద్దిగా యాక్షన్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల మీరు డెఫినెట్గా నా ఛానల్ ఫాలో అయ్యి అప్కమింగ్ ట్రాన్సిట్స్ వలన కలిగే లాభాలను చూడండి. నేను వ్యక్తిగతంగా కొన్ని టిప్స్, రెమెడీస్ కూడా నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను. మేబీ అది మీరు మార్చ్ నుంచి అనుకోండి. మ్యాక్సిమం ఈ గ్యాప్లో కూడా నాకు ఎప్పుడైనా ఒక ఐడియా వస్తే టక్మని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.